దయ్యం యొక్క బిడ్డ. మధ్యరాత్రి అయింది. రిధిమ మరియు సంజీవ్ ఇంట్లో నుంచి నడుస్తూ నడుస్తూ అడవి వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఏం ఆలోచిస్తున్నావు రిధిమ? మనకేమవుతుందో అని మీరు ఆలోచిస్తున్నారా లేదా? రిధిమ, మన చేతిలో లేని విషయం గురించి ఆలోచించేంటి లాభం? నేను ఎప్పటికీ అమ్మ కాలేనా? లేదు, మనం వేరే డాక్టర్ని కన్సల్ట్ చేద్దామా? రిధిమ, 10 మంది డాక్టర్లని మార్చాము. పట్నంలో ఇంకా ఏ డాక్టర్ మిగిలారని? అప్పుడు ఏడుస్తున్న ఒక పాప శబ్దం వినిపిస్తుంది. ఏమండి, నీకు పాప ఏడవడం వినిపిస్తుందా? నాకైతే అక్కడ ఒక ఏడుస్తున్న పిల్లవాడు కనపడుతున్నాడు. అక్కడ చూడు, రోడ్డు పక్కన. ఇద్దరు శబ్దం వచ్చిన వైపు వెళ్లారు. బాబూ, ఇక్కడ నువ్వెందుకు కూర్చున్నావు? నీ పేరేంటి బాబు? ఆ బాబు జవాబివ్వకుండా ఏడుస్తూనే ఉంటాడు. ఏడుస్తూ ఏడుస్తూ సడన్ గా దయ్యంగా మారిపోయాడు. ఏడుస్తూ రిధిమ బెడ్ల నుంచి లేస్తుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఏమైంది రిధిమ? చెడ్డ కలయమైనా వచ్చిందా? చాలా చెడ్డ కల వచ్చింది. కిర్షిత్ ని మనం ఇంటికి తీసుకొచ్చి తప్పు పని ఏం చేయలేదు కదా. అలా అసలు ఆలోచించకు రిధిమ. కిర్షిత్ చాలా మంచి అబ్బాయి. 2 రోజుల్లో ఎంత ఆనందం వచ్చింది. కేవలం మోగవాడు, మాట్లాడలేడంతే. అతని అమ్మ నాన్న ఎవరు, ఎక్కడున్నారు? ఇప్పుడు కిర్షిత్ మన పిల్లవాడు. ఎవరైతే ఇంత ప్రేమగల పిల్లవాడిని దారిలో వదిలిపెట్టారో వాళ్ళ గురించి ఏంటి ఆలోచన? నిద్రపో. రేపు కిర్షిత్ ని స్కూల్లో చేర్పించాలి. తెల్లారింది. రిధిమ, కిర్షిత్ ఎక్కడా? రెడీ అవుతున్నాడండి, వస్తుంటాడేమో. కిర్షిత్ అప్పుడు ఆల్ వైపు వచ్చాడు. చూడండి, వచ్చాడు. నాన్నా, కిర్షిత్, ఏంటిది? ఒక షూ లేస్ ఊడిపోయింది. రిధిమ షూస్ లేస్ కట్టడానికి వెళ్ళింది. అప్పుడు అతను రిధిమ యొక్క గొంతును పళ్ళల్లో గట్టిగా కొరుకుతున్నాడు. వదులు కిర్షిత్, వదులు. కిర్షిత్, వదులు. సంజీవ్ కిర్షిత్ ని దూరంగా లాగేశాడు. చూడు, పంటి ఘాట్లు ఎంతగా పడ్డాయో. పిల్లాడా లేదా దెయ్యమా? వదిలే సంజీవ్, పాపం చిన్న బిడ్డ. మన బిడ్డ అయితే కూడా ఇలాగే చేసేవాడు. వదిలే. అది ఒక్క దయ్యం. పిల్లాడి రూపం తీసుకుంది. మనుషులలాగా ప్రేమ చూపించి వాళ్ళని చంపుకు తింటాడు. అదే వాడి యొక్క పని. దాంట్లో సాధిస్తాడు. నీ పేరేంటి బాబు? సార్, ఇతను మూగవాడు. ఇతని డాక్యుమెంట్స్? సార్, ఇతను ఒకరోజు రోడ్డు మీద ఏడుస్తూ మాకు దొరికాడు. మేము ఇతన్ని దత్తత తీసుకున్నాం. ప్రాసెస్ జరుగుతోంది. డాక్యుమెంట్స్ వచ్చేస్తాయి. సరే, నేను ఇతన్ని అడ్మిట్ చేసుకుంటాను. మీరు డాక్యుమెంట్స్ ని 1 వారంలోగా సబ్మిట్ చేయండి. హరి. ప్యూన్ వచ్చాడు. పిల్లాన్ని క్లాస్ కి తీసుకెళ్ళు. ప్యూన్ కిర్షిత్ ని తీసుకుని వెళ్తాడు. సంజీవ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాడు. రిధిమా, ఎక్కడున్నావు నువ్వు? కిర్షిత్ అడ్మిషన్ అయిపోయింది. రిధిమా. రిధిమ స్టెప్స్ నుంచి మెత్తగా కిందికి దిగుతూ వస్తుంటుంది. తనని చూసి సంజీవ్ చాలానే ఆశ్చర్యపోతాడు. మై గాడ్, నీకు ఏమైంది రిధిమా? రిధిమ సంజీవ్ దగ్గరికి వచ్చింది మరియు సంజీవ్ ని గట్టిగా కొరుకుతుంది. నన్ను వదులు కిర్షిత్, నన్ను వదులు. నన్ను వదిలిపెట్టు. ప్యూన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. శైతాన్, కొరుకుతావా? పద, నీ మీద కంప్లైంట్ చేస్తాను. ప్యూన్ కిర్షిత్ ని తీసుకుని హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమైంది హరి? సార్, ఈ అబ్బాయి సోహెల్ ని చాలా దారుణంగా కొరికాడు. అతని మెడ మీద కొరికితే రక్తం వస్తోంది. ఏంటి? అవునా? నువ్వు సోహెల్ కి ముందు కట్టు. నేను ఇతన్ని చూస్తాను. ప్యూన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కిర్షిత్, నీ ఈ పద్ధతి అసలు ఏమీ బాగోలేదు. నేను ఇప్పుడే మిస్టర్ సంజీవ్ కి ఫోన్ చేస్తాను. ప్యూన్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, కొంప మునిగిపోయింది. సోహెల్ పిల్లలందరినీ కొరికేస్తున్నాడు. వాట్? పద మరి. ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు. చూస్తే స్కూల్లో ఉన్న అందరూ పిల్లలు ఒకరినొకరు కొరుక్కుంటూ ఉన్నారు. అందరి కళ్ళు చాలా ఎర్రగా తయారయ్యాయి. పళ్ళు బయటికొచ్చాయి. శరీరం మీద వెంట్రుకలు పెరిగాయి. మై గాడ్, అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. అదే సమయంలో బయటికొచ్చిన పళ్ళు, ఎర్రగా మారిన కళ్ళు, శరీరంలో పొడవుగా పెరిగిన జుట్టు ఉన్న టీచర్ ఒకరు ఏడుస్తూ వచ్చారు.
మిస్ మెహ్రా, ఇదంతా ఏంటి? సారా సుహేల్ నన్ను కొరికిండు. అలాని చెప్పి టీచర్ ఏడుస్తూ ఏడుస్తూ హెడ్ మాస్టర్ గొంతుని కొరికింది. తర్వాత మిస్ మెహ్రా, మీరు ఏం చేశారు అసలు? హరి, తొందరగా రా. పోలీస్, డాక్టర్ అందరికీ ఫోన్ చేయి. ఈ ప్రమాదం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. హరి అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాడు. కాసేపయ్యాక హెడ్ మాస్టర్ కూడా పళ్ళు బయటికొచ్చాయి. కళ్ళు ఎర్రగా మారాయి. శరీరం మీద పెద్ద పెద్దగా వెంట్రుకలు పెరిగాయి. ఇలాగా స్కూల్లో ఉన్న టీచర్స్, పిల్లలు అందరూ ఒకరినొకరు కొరుక్కుంటున్నారు. హరి హెడ్ మాస్టర్ ఆఫీస్కి వచ్చాడు. అక్కడ కిర్షిత్ నించునున్నాడు. ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు నువ్వెవరు? హలో, పోలీస్ స్టేషన్. కిర్షిత్ హరిని గట్టిగా పట్టుకుని తన యొక్క గొంతుని తన పెద్ద పళ్లతో కొరుకుతూ ఉన్నాడు. కిర్షిత్ పూర్తిగా శైతాన్గా మారాడు. స్కూల్ పరిస్థితే మారిపోయింది. పిల్లలు, టీచర్లు అందరూ ఒకరినొకరు కొరుక్కుంటూ ఉన్నారు. చాలా గట్టిగా ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పుడు స్కూల్ కారిడార్ నుంచి హరి మీద కూర్చుని హర్షిత్ ఎంట్రీ ఇస్తాడు. పొడవటి పళ్ళు, ఎర్రగా మారిన కళ్ళు, ఏదో ఒక జంతువులాగా చేతులు, కాళ్ళు, పొడవుగా పెరిగిన జుట్టు. కిర్షిత్ ని బయటికి తీసుకొస్తున్నాడు. జంతువుల్లాగా విచిత్రమైన శబ్దాలు ఇచ్చి నమస్కారం పెట్టి భయంతో కిందకి కూర్చున్నారు. సైతానుల సామ్రాజ్యానికి మీ అందరికీ స్వాగతం. మీరంతా సైతానులైపోయారు. నేను మీ అందరి రాజుని. సైతానుల యొక్క సైతాన్ని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. మీరు పట్టణంలో అందరినీ, పిల్లలు, ముసలివాళ్ళు, స్త్రీలు అందరినీ కరిచి అందరినీ సైతానులుగా మార్చడం మీ బాధ్యత. ఇక నేనిప్పుడు వెళతాను. సైతానుల సామ్రాజ్యం ఇక చాలా విస్తరిస్తోంది. ఆకాశం నుంచి దయ్యం యొక్క అమ్మ కిందకి దిగుతుంది. కిర్షిత్ ని చేతుల్లోకి తీసుకుంటుంది మరియు ఆకాశంలోకి ఎగిరిపోతుంది. మిస్టర్ అండ్ మిసెస్ సెహగల్, మాకు నిన్న ఒక చిన్న పిల్లవాడొచ్చాడు. మీరు అతన్ని దత్తత చేసుకోగలరా? వందన, అతన్ని తీసుకురా. వందన ఒక పిల్లాడిని తీసుకొస్తుంది. వాడి తల కింద వైపు చూస్తూ ఉంటుంది. ఏం పేరు నీది బాబు? ఆ పిల్లవాడు ఒకసారి పైకి చూసి నవ్వుతూ ఇలా అంటాడు, కిర్షిత్. దివాళీ పండుగ రోజు రాత్రి మహారాష్ట్రలోని కొంకన్ విభాగంలో జరిగిన కథ. కొంకన్ ని ప్రజలు స్వర్గం అని పిలుస్తారు. ఎందుకంటే సముద్రం, దట్టమైన అడవి, ఇంకా చాలా అందంగా ఉంటుంది నేచర్. అదే కొంకన్. కొంకన్ ముంబై నుంచి చాలా దూరం. అదొక 200-300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రమణ్, తన వైఫ్ శ్వేత, తన 7 ఏళ్ల కొడుకు అమీర్తో పాటు ముంబైలో ఉండేవారు. తన భర్త కూడా ఐటీ కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నారు. రమణ్ యొక్క జన్మస్థలం కొంకన్. సావంత్వాడే అనే ఒక చిన్న గ్రామంలో తనదొక అందమైన ఇల్లుంది. కానీ ఆ ఇల్లు ఇప్పుడు ఖాళీగానే ఉంది. ఎందుకంటే చాలా ఏళ్లకు ముందు వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. అది మాత్రం కాదు, తనకు అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు ఎవరూ లేరు. దివాళీ రోజులొచ్చాయి, లీవ్స్ కూడా వచ్చాయి. ఒకరోజు రమణ్తో శ్వేత ఇలా అనింది, ఏమండి, ఈసారి దివాళీ మనం మన ఊర్లో జరుపుకుందామండి. ఎందుకంటే మనకు అక్కడ పెద్ద ఇల్లుంది. అది ఏం గతిలో ఉందో ఏమో మనకు తెలీదు. ఎందుకంటే మనం వెళ్తూ వస్తుంటే అది కొంచెం మెయింటైన్ గా ఉంటుంది. రమణ్ సరే అన్నాడు. మరుసటి రోజు అందరూ రెడీ అయ్యి వెళ్లారు. సావంత్వాడికి బయలుదేరారు. నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ వెళ్తూ సావంత్వాడి ఎప్పుడు రీచ్ అయ్యారో అన్నది కూడా తెలీదు. వాళ్ళు వాళ్ళ ఇంటిని చూసిన వెంటనే చాలా షాక్ అయ్యారు. అది చాలా పాడుపడిపోయింది. ఇంటికి 4 వైపులు చెట్లు, గడ్డి పెరిగాయి. చూడ్డానికి చండాలంగా ఉంది. నాన్నా, ఇదేదో హాంటెడ్ హౌస్. బాబు, నా చిన్నప్పుడు ఇక్కడంతా చుట్టుపక్కల చాలా ఇళ్లుండేవి. బహుశా మన ఇళ్ల పక్క వాళ్ళు ఎక్కడైనా షిఫ్ట్ అయ్యారేమో. పర్లేదు, మనం దాన్ని మళ్ళీ కొత్తగా రెడీ చేద్దాం. రమణ్, ఇంటి పని చేసే వాళ్ళని పిలుస్తారా? రమణ్ ఊర్లో ఉన్న ఒక అతని దగ్గర మాట్లాడి ఇంటి పని చేసే వాళ్ళని పిలిచారు. కానీ వాళ్ళందరూ చాలా భయపడుతున్నారు. కొంతమంది లోపల శుభ్రం చేయండి, కొంతమంది బయట శుభ్రం చేయండి. అందులో ఒక్కతను మెయిన్ డోర్ ఓపెన్ చేశాడో లేదో
లోపల ఒక భయంకరమైన దయ్యం నించుని భయంకరమైన శబ్దం చేస్తూ ఉంది. తను గట్టిగా అరిచాడు. సడన్ గా డోర్ ని క్లోజ్ చేసేశాడు. ఏమైంది? అది లోపల పిశాచి. ఏముంది? ఉండు, నేనొచ్చి చూస్తాను. రమణ్ డోర్ ఓపెన్ చేసి చూశాడు. లోపల ఎవరూ లేరు. అరే, అది నీ భ్రమై ఉంటుంది. వెళ్ళు లోపలికి. సాయంత్రం లోపల పని పూర్తి చేయాలి. తను భయపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు. పని చేయడానికి వచ్చిన ఇంకొకతను అక్కడే గడ్డి కోస్తున్నాడు. శ్వేత నించుని చూస్తూ ఉంది. తను చాలా బాగా గడ్డి క్లీన్ చేస్తూ ఉన్నాడు. తను గడ్డిలో కూర్చున్నాడు. అప్పుడు సడన్ గా ఒక చెయ్యి లోపల నుంచి వచ్చి తన చెయ్యి పట్టుకుంది. అది చూస్తే పెద్ద పిచాచి. కాపాడండి, కాపాడండి! ఆ దయ్యం వాడి చేతిని గట్టిగా పట్టుకుని తన చేతిలో ఉన్న కత్తిని తీసుకుని తనని కొట్టడం ప్రారంభించాడు. దాన్ని చూసిన శ్వేత అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏమైంది? అది భూతం, భూతం. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. తన చెయ్యి కూడా బానే ఉంది. అరే అన్నా, ఏమీ లేదు, నువ్వు భయపడుకో, డోంట్ వరీ. అయినా సరే అని చెప్పి మళ్ళీ పని ప్రారంభించాడు. తను చాలా గడ్డిని కోసి వెనక వేశాడు. వేస్తున్నట్లే అక్కడ వేసిన గడ్డి మీద శ్వేత యొక్క దృష్టి పడింది. తన గుండె ఆగిపోయినట్లయింది. గడ్డి మీద చాలా రక్తం ఉంది. సాయంత్రం అవ్వడానికి ముందే పని చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇల్లంతా క్లీన్ గా సెట్ అయిపోయింది. అమీర్ హాల్లో కూర్చుని ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మరియు శ్వేత రూమ్ లో రమణ్ తో ఉండింది. తను చాలా ఆలోచిస్తూ ఉంది. కమాన్ శ్వేత, గడ్డిలో ఏదైనా జంతువు కూర్చొని ఉంటుంది, అది గీసుకొని ఉంటుంది. దాంట్లో పెద్ద ఆందోళన చెందేదే ఉంది. మరుసటి రోజు దివాళీ. అమీర్ మరియు రమణ్ ఇంటిని అందమైన పువ్వులతో డెకరేట్ చేస్తూ ఉన్నారు. శ్వేత లోపల పూజ తయారీ చేస్తుంది. శ్వేత రమణ్ ని పిలుస్తూ ఉంది. రమణ్, రమణ్, కొంచెం లోపలికొస్తారా? తను పిలుపు వినగానే రమణ్ లోపలికి వెళ్ళిపోయాడు. అమీర్ బయటే ఉన్నాడు. అప్పుడు సడన్ గా ఒక భయంకరమైన దయ్యం మెల్లగా అక్కడికొచ్చింది. దాని ఆ బాబు చూడగానే చాలా భయపడ్డాడు. తన నోట్లో నుంచి ఒక మాట కూడా రాలేదు. ఆ దయ్యం మెహర్ ని చూస్తూనే ఉంది. అప్పుడు అక్కడున్న తలుపులు మూసుకున్నాయి. తర్వాత భయంకరంగా నవ్వడం ప్రారంభించింది. అక్కడే ఉన్న అందమైన పువ్వుల మీద తన చెయ్యి పెట్టింది. తన చెయ్యి అక్కడ తాకిందో లేదో ఆ అందమైన పువ్వులు నల్లగా మారిపోయాయి. మెహర్ భయంతో అక్కడ జరుగుతున్నవన్నీ చూస్తూ నించుండిపోయాడు. తర్వాత సడన్ గా డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిందో లేదో తన నాన్న అక్కడికొచ్చాడు. తనొచ్చినప్పుడు ఆ దయ్యం అక్కడి నుంచి మాయమైపోయింది. పువ్వులు కూడా మారిపోయాయి. తలుపెందుకు మూసేసావు నాన్న? కాని మెహర్ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ నాన్నని వెళ్లి గట్టిగా హక్ చేసుకున్నాడు. అరే బాబు, ఇందులో అంత భయపడే విషయం ఏంటి? రాత్రయింది. అందరూ పటాకులు కొడుతున్నారు. శ్వేత బయట దీపాలు వెలిగిస్తుంది. ఆ దీపం మారిపోతుంది. ఎవరో పక్కనే నించుని దాన్ని ఊబి ఆర్పినట్టు అనిపిస్తూ ఉంది. సడన్ గా భూమి మీద ఏదో ఒక భయంకరమైన షాడో తనకి కనిపించింది. శ్వేత తలపైకెత్తి చూసింది. అదే భయంకరమైన ఆ దయ్యం అక్కడే నించుని నవ్వుతూ ఉంది. ఆ దీపం అక్కడే వదిలేసి తను భయంతో లేచి అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోయింది. లోపల రమణ్ మెహర్ ని సమాధానం చేస్తున్నాడు. డోంట్ వరీ కన్నా, అది నీ భ్రమై ఉంటుంది. డోంట్ వరీ, పూజ చేసుకుందాం, ఆ తర్వాత చాలా టపాసులు కాల్చుకుందాం. మరియు శ్వేత చాలా భయంతో దగ్గరికి వెళ్లి ఇలా అని చెప్పింది. రమణ్, ఇది ఎవరి ఇమాజినేషన్ కాదు రమణ్, ఎవరి భ్రమ కానే కాదు. ఇక్కడ నిజంగానే దయం ఉంది. నేనిక్కడ మిమ్మల్ని తీసుకొచ్చి తప్పు చేశాను. మన ప్రాణాలకి ప్రమాదం. మనం వెళ్ళిపోదాము. దా, ఇప్పుడే వెళ్ళిపోదాం రమణ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. వాట్? ఇంపాసిబుల్. అప్పుడు సడన్ గా డోర్ ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది. కిటికీల నుంచి కూడా శబ్దం వస్తుంది. తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చాలా గట్టిగా పట్టుకున్నారు. కాసేపు అయ్యాక తలుపులు మరియు విండోని పగలగొట్టుకుని బయట నుంచి చాలా దయ్యాలు ఇంటి లోపలికొచ్చాయి. తల్లిదండ్రులిద్దరూ కొడుకుని చాలా గట్టిగా పట్టుకున్నారు. తను కూడా చాలా భయపడుతున్నాడు. ఏం కావాలి మీకు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మేమిక్కడ దీపావళి చేసుకోవడానికి వచ్చాం. ప్లీజ్ మమ్మల్ని క్షేమంగా ఉండనియండి.
ఉండడం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అది కూడా ఇప్పటికిప్పుడే. మేము 10 ఏళ్ల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాం. ఏ ఇల్లు ఇప్పుడిక మాది. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. రమన్ షాక్ అయ్యాడు. శ్వేత మరియు కొడుకు కూడా భయపడుతున్నారు. సడన్ గా అప్పుడు ఒక పిచాచి లోపలికి వెళ్ళి వాళ్ళ వస్తువులన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చింది. దాన్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరి చేతికిచ్చింది. వాళ్ళిద్దరూ అవి తీసుకుని అక్కడే కార్ ఎక్కి ఇంటికి ముంబైకి వెళ్ళిపోయారు. ముంబైకి వెళ్ళిపోయారో లేదో ఆ రోజు రాత్రే తను ఒక డీలర్కి కాల్ చేశాడు. ఆ డీలర్ కొంకన్లో ఉన్న తన ఇంటిని అమ్మేసి ఆన్లైన్లోనే తనకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకా సావంత్ వాడికి లైఫ్లో వెళ్ళనే కూడదని తను అనుకున్నాడు.